హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వినీతా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మన ఇంట్లోనే ఈజీగా వత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో పత్తి ఇంకా విభూది ఉంటే ఖాళీ టైంలో వత్తులు చేసుకోవచ్చు. కార్తీక మాసం వచ్చే ముందు మా అత్తయ్య అయితే ఈ వత్తుల్ని తయారు చేస్తారనమాట. మా ఇద్దరి కోసం అయితే ఈ వత్తుల్ని తయారు చేసి ఉంచుతారు. ఆ 4 వీక్స్కి సరిపడా ఒత్తుల్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కార్తీక మాసంలో 2 పూట్ల పూజ చేస్తూ ఉంటాము. అలానే 365 ఒత్తులు వెలిగిస్తారు సోమవారం రోజు. ఇంకా టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా అయితే వీటిని తీసుకెళ్తూ ఉంటాము. చూస్తున్నారు కదా, సింపుల్గా 10 నిమిషాల్లో అయితే 365 ఒత్తులు రెడీ అయిపోయాయి. ఇలా ఒత్తులు రెడీ అయ్యాక ఒక దారం పెట్టి కట్టేస్తున్నారు. మనం నిత్యం పూజ చేసుకోవడానికి సన్నగా ఒత్తులు ఒక రకంగా తయారు చేస్తారు. 365 ఒత్తులకి ఒక రకంగా చేస్తారు. అలానే మనకి పువ్వొత్తులు అంటారు కదా, గుడ్రంగా చేసి ఇలా ఒత్తిని అయితే కొంచెం పైకి లాగుతారు. ఇవి అయితే ఉసిరికాయ మీద పెట్టి వెలిగించడానికి చాలా బాగుంటాయి. ఇవి కూడా 2 రకాలుగా అయితే తయారు చేస్తారు. తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడానికి అయితే ఈ పువ్వొత్తులను ఉపయోగించి నెయ్యి దీపాలను కూడా తయారు చేసుకుంటారు. పత్తిని విభూది రాసుకుంటూ ఇలా సన్నని దారంలాగా అయితే తయారు చేస్తారు. ఇలా చేసిన తర్వాత ఈ దారాన్ని ఈ వేళ్ళ చుట్టూ 3 సార్లు అయితే తిప్పుతారనమాట. ఇలా తిప్పితే మనకి ఒక వత్తి తయారవుతుంది. ఇలా 365 వత్తులు తయారు చేస్తే మనకి ఒక కట్ట అయితే తయారవుతుంది. దీన్ని ఒక దారంతో 3 వేసేసుకుంటారు ఇలాగా. ఇది మనకి కార్తీక మాసంలో సోమవారం రోజు అయితే వెలిగిస్తారు కదా. పత్తి దారాన్ని మన 3 వేళ్ళ చుట్టూ 3 సార్లు తిప్పి అక్కడికి తెంపుకొని ఒక వత్తిలాగా తయారు చేసి 10గా లెక్క పెట్టుకొని 365 ఒత్తులు అయితే తయారు చేస్తారు. వీటిని ముందు రోజు నైటే నెయ్యిలో నానబెట్టేసి సోమవారం రోజు వెలిగిస్తూ ఉంటారు. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఒత్తులు తయారు చేసుకోవచ్చు. పువ్వొత్తులు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మన వేళ్ళతో ఆ దారాన్ని ఎలా తిప్పుకోవాలో ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను. మీరు కూడా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మనకి పూజా స్టోర్స్లో పత్తి అలానే విభూతి దొరుకుతుంది. ఈ 2 తెచ్చుకొని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.